మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కని మాటలు చదువుదామా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. పిల్లరి చదువుకున్నటువంటి వాక్యంలో నష్టపోయిన కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున నష్టపోకుండా మీరు దీవించబడాలి అనే ఉద్దేశంతో ఒక మంచి వర్తమానం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అంటూ రూతు గ్రంథం ప్రారంభమైంది. న్యాయాధిపతుల గ్రంథానికి ఆనుకొనే ఉంది. ఆ కాలంలో జరిగిందన్నమాట. దేశంలో కరువు వచ్చిందట. యూదయ దేశంలో కరువు వచ్చింది. ఆ బెత్లెహేము, ఎఫ్రాతా పరిసర ప్రాంతాలన్నీ కరువుతో నింపబడ్డాయి. వర్షాలు లేవు, సరైన పంటలు లేవు. సాధారణంగా కరువు కుటుంబాల్లో ఎందుకు వస్తుంది? పాపమే దానికి కారణం. మీరు న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు చూడండి. ఆ కాలంలో ప్రజలందరూ కూడా చెడులో ఉన్నారు, పాపంలో ఉన్నారు, అన్యజనులకు అప్పగించబడుతున్నారు. మళ్ళీ దేవుడు ఒక న్యాయాధిపతిని ఎన్నుకొని వారిని విడిపిస్తున్నాడు. వారు వస్తున్నారు. ఈ న్యాయాధిపతి చనిపోవడంలోనే మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ పోతున్నారు. ఇంకో న్యాయాధిపతి మళ్ళీ రావటం, మళ్ళీ వీళ్ళు పాపం చేయటం, మళ్ళీ పోవటం, మరొక న్యాయాధిపతి. ఇక ఇలా జీవితం అంతా ఇంతే ఉంది. పొద్దస్తమానం పాపం చేయటం, అన్యజనులకు అప్పగించబడటం, మళ్ళీ ఇంకో న్యాయాధిపతిని తీసుకురావటం, దేవుడు వారిని విడిపించటం, కనికరపడి మళ్ళీ వీళ్ళు పాపం చేసి వెళ్ళటం. పొద్దస్తమానం అంతే. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకు కూడా అంతేనా? పొద్దస్తమానం పాపం చేయటం, క్షమించు దేవా అంటాం, రావటం, మళ్ళీ 4 రోజులు ఏదో మందిరంలో నటించటం, మళ్ళీ పాపం చేయటం, మళ్ళీ పోవటం, మళ్ళీ రావటం, ప్రభువా క్షమించటం, మళ్ళీ 4 రోజులు బ్రహ్మాండమైన ఒక నటన, మళ్ళీ పోవటం. ఇంతేనా జీవితం? ఏమన్నా మనస్సు మార్చుకొని మారు మనసుకు సంబంధించిన దుఃఖంతో పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి సరైన విధానంలో మార్పు చెందిన పరిశుద్ధమైన జీవితం జీవించే అవకాశం ఏమన్నా ఉందా? ఒకసారి ఆలోచించండి. కొంతమంది ఎప్పుడు అంతేనండి, ఏదో కుక్క తన వాంతికి తిరిగింది అన్నట్టుగా ఆ పాత పాపాలకే వెళ్ళిపోతా ఉంటారు. కనికర సంపన్నుడు కదండి దేవుడు. ఆ రోజున న్యాయాధిపతులను పెట్టి బయటికి తెచ్చినట్టుగా ఈ రోజున నాలాంటి దైవ సేవకులను పెట్టి అనేక మందిని బయటికి తీసుకువస్తున్నాడు. వాక్యం చెప్పటం, ప్రార్థన చేయటం, రెండయ్యా మందిరాలకు అంటాం, మళ్ళీ రావటం, మళ్ళీ 4 రోజులు ఉంటాం, మళ్ళీ పోవటం. ప్రియులారా, ఎంత ఘోరంగా ఉందో. అప్పుడు కరువే ఉంటుంది, దరిద్రమే ఉంటుంది. ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి మీరే చెప్పండి ఒకసారి. మరి కరువు వచ్చింది. ప్రియులారా, ఆ కరువు వచ్చినప్పుడు వీళ్ళ తప్పేదో వీళ్ళ పొరపాటు ఏదో వీళ్ళు చూసుకోలేదు. కానీ ఎలీమెలెకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తన భార్య పేరు నయోమి, మహ్లోను, కిల్యోను అనే 2 కొడుకులు. అందరూ మోటాముల్లా సర్దుకొని బెత్లెహేము అనబడినటువంటి చక్కని దైవ సన్నిధి ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళగూడని స్థలానికి, మోయాబు ప్రాంతానికి, అసలు మోయాబీలతో ఇశ్రాయేలు ప్రజలు సహవాసము చేయకూడదు, తర్వాత ఆ ప్రాంతాలకు వెళ్ళకూడదు, దేవుడు చెప్పిన మాట. వారితో కలవకూడదు, అక్కడికి వెళ్ళి కాపురం ఉండకూడదు. వివాహాల విషయాల్లో కూడా వారి పిల్లల్ని ఇట్టు వీళ్ళ పిల్లల్ని అట్టు ఆ సెక్షన్ లేదు.
బైబిల్లో ఉంది కదా, ద్వితీయోపదేశకాండ గ్రంథం కానీ, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం కానీ మనం చదువుతున్నాం కదా. కానీ ఫ్యామిలీ అంతా పోయి అక్కడ స్థిరపడ్డారు. తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. కనీసం ఎలీమెలెకు చనిపోయినప్పుడైనా అయ్యో ఏంటి ఈ పని జరిగింది, మేము తప్పు చేశాం కదా అని ఇద్దరు పిల్లలను పెట్టుకొని ఆమె తిరిగి బెత్లెహేము రాలా. 10 సంవత్సరాలు ఇంకా అక్కడే ఉన్నారు. అక్కడే మోయాబు స్త్రీలనే 2 వ్యక్తుల్ని వివాహం చేసుకున్నారు. మరి బైబిల్ వద్దని చెప్పింది, దేవుడు వద్దన్నాడు. మీరు కావాలంటే ద్వితీయోపదేశకాండ గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకోండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాలు చదువుకోండి. క్లియర్. బోలెడు స్థలాల్లో మనం చదువుతున్నాం, కానీ ఆ పొరపాటు చేసి తర్వాత మహ్లోను కిల్యోను అనే 2 బిడ్డలు కూడా చనిపోవటం జరిగింది. పిల్లలు 2 పిల్లలు ఒకే రోజు చనిపోలేదు, కానీ వేరువేరుగానే చనిపోయారు. ఎందుకంటే ఒకే రోజు చనిపోయారని లేదు కదా. కనీసం ఒక కుమారుడు చనిపోయేటప్పుడైనా తిరిగి రావాలనిపించాల. 2వ కుమారుడు కూడా చనిపోయాడు. టోటల్గా భర్త బిడ్డలు పూర్తిగా లేనటువంటి విధానంలో ఉండిపోయింది. తిరిగి రాలా. పిల్లలు ఈ రోజున చాలామంది అంతే. దేవుడు మనం తిరిగి రావాలని ఏదో బెత్తం వాడుతూ ఉంటాడు. ఆయనే వెంటనే మనుషుల్ని చంపడగానండి చాలా బోలెడు అవకాశాలు ఇస్తాడు. దేవుడు మంచివాడండి, కనికర సంపన్నుడు. వీరు మోయా ప్రాంతానికి వెళ్ళిన వెంటనే అలా ఏం జరగలేదు. బోలెడని సంవత్సరాలు సమయం ఇచ్చాడు దేవుడు. కానీ వాళ్ళేం మారట్లా. దేవుడు మీ కుటుంబంలో ఏదైనా ఒక శిక్ష, ఒక దెబ్బ కొట్టడం, ఒక బెత్తం వాడటం చేస్తే, ఒక అనారోగ్యమో, ఆర్థిక సమస్యలో, కుటుంబ కలహాలు, అసమాధానము, ఏదైనా మీ కుటుంబంలో మీరు దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవుని సన్నిధి పోగొట్టుకున్నప్పుడు కొన్ని సూచనలు కనపడుతుంటాయి. దేవుడు మీకు సహాయపడట్లేదు అనేది అర్థమైపోయింది. దేవుని సన్నిధి పోగొట్టుకొని మోయాబు లాంటి లోకంలో కలిసిపోతే శ్రమలేగా వచ్చేది. ఈనాడు బోలెడు మంది ఉన్నారండి. బెత్లెహేము లాంటి దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని వదిలిపెట్టి మోయాబు లాంటి లోకంలో పాపంలో కలిసిపోయేవారు. శ్రమలే ఉంటాయి, కష్టమే ఉంటుంది. కనీసం తిరిగి దేవుని పాదాలు పట్టుకుందామన్న ఆలోచన చేయటం లేదు. అలా కాదు, నువ్వు తిరిగి రావాలి, చూసుకోగలగాలి. అయ్యో ఈ పొరపాటు నా విధేయత వల్ల కలిగింది కదా అని చూసుకుంటే ఇంత నష్టం జరగకుండా దేవుడు సహాయపడతాడు. ప్రియ బిడ్డ, ఆ తర్వాత ఒక వచనాన్ని గనక మనం చదివితే 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఒక మాట వినపడింది, మళ్ళా ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు యోదయ ప్రాంతాన్ని. అప్పుడు తిరిగి రావటానికి వారు ప్రయాణమయ్యారు. ఓర్ప డ్రాప్ అయిపోయినప్పటికీ రూతు నయోమితో పాటు బెత్లెహేము రావటం, తర్వాత ఎంతో దీవించబడటం ఈ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియబిడ్డ, ఉన్నపాటున నువ్వు కూడా తిరిగి దేవుని సన్నిధికి రా, దేవుని మందిరానికి రా, దేవునితో ఉండు. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడు నువ్వే చూద్దు. దేవుడు వాడిన బెత్తం నీ మేలుకే. నువ్వు తిరిగి రాగలిగితే. కాదని అలాగే ఉన్నావనుకో, బోలెడంత నష్టాలు ఉన్నాయి కదా మనం చదువుకున్న దాని ప్రకారం. మొత్తం నష్టపోయాక నయోము వచ్చేస్తుంది. నువ్వు అలా వద్దు. ఉన్నపాటున ప్రభు పాదాలు పట్టుకో, నన్ను క్షమించు ప్రభు అను. కనికర సంపన్నుడు, క్షమిస్తాడు, దీవిస్తాడు. వారు మోయాబు ప్రాంతం నుంచి తిరిగి బెత్లెహేము ప్రయాణం అయినట్టు మీరు లోకంలో నుండి, సైతాను కబంధ హస్తాల్లో నుండి, చీకటి పాపంలో నుండి దేవుని సన్నిధిలోకి, దేవుని యొక్క వెలుగులోకి, దేవునిలోనికి తిరిగి వచ్చి దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనగా చేయ. ప్రభువా, కరువు ఎందుకు వచ్చిందో, నష్టాలు ఎందుకు కలుగుతాయో, ఆ సమయంలో మేము తిరిగి మీ మందిరానికి ఎలా రావాలి, ఇవన్నీ మీరు మాట్లాడుతూ వస్తున్నారు. వందనాలయ్యా. విత్తబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనగా మార్చి కృప చూపండి, తోడుగుండండి. ఎవరైనా అవిధేయతతో మీకు దూరం అయి ఉంటే వారు తిరిగి మీ సన్నిధికి రావటానికి, వచ్చి మేలు పొందటానికి కృప చూపండి. ఈరోజంతా మీ సన్నిధి బిడ్డలకు తోడుగుంచి సహాయపడండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.